వేదిక మీద ఉన్న పెద్దలకి, నిమ్మకూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పైనున్న ఎన్టీ రామారావు గారు నా ఊర్లో ఏంటి ఇంతమంది వచ్చారు, ఏదో మంచి పని జరుగుతుంది అని చూడాలండి. జోహార్ అన్న ఎన్టీఆర్. మాకు ఈ ఊరికి రాగానే ఒక దేవాలయంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించిందండి. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని తెలియజేస్తూ P4 అనే కార్యక్రమాన్ని ఈ ఊరి నుంచి మొదలుపెట్టే కార్యక్రమంలో మేము పార్ట్ అవ్వడం మా జన్మ సార్థకతంగా భావిస్తూ, P4 అంటే ఒక చిన్న అణుబాంబు లాంటిదండి. ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంకు, యునైటెడ్ నేషన్సే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటే అదేదో కష్టమైన మోడల్ అని కాదండి, అది ఎవ్వరూ చెయ్యలేని మోడల్ అని. అది చెయ్యగలిగిన వ్యక్తి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒకే ఒక్కరున్నారు. ఎవరా వ్యక్తి? నారా చంద్రబాబు నాయుడు గారు. P4 అనే మోడల్ ఇక్కడి నుంచే జీవం పోసుకోవడం. అదే విధంగా మీరు అసలు P4 అంటే ఏంటో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి. ఇది ఒక చిన్న కథలాగా చెప్తాను. నాచారయ్య అనే ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకునే ఒక రైతండి. మన ఊర్లోనే ఆయన ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకుంటూ ఒక చిన్న పూరి గుడిసెలో తన 2 పిల్లలు భార్యతో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలకి ఎంతో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు చదువుకోలేక, ఒక కొడుకు డిప్లొమా చదివి ఏదో చిన్న ఉద్యోగంతో 2001లో హైదరాబాద్ వెళ్ళారు. ఆయన జీతం ఎంతో తెలుసా? 2001లో 1100. ఎంతో బాగా పనిచేసినా కూడా ఆయన జీతం 2002కి 1200 మాత్రమే అయింది. అంటే 100 రూపాయలే పెరిగింది. ఆ తర్వాత ఆయన ఇలా కాదు, నేనేదో ఒకటి చెయ్యాలి అని వైజాగ్కి వెళ్ళి DTDC కొరియర్లో జాబ్ తెచ్చుకొని అక్కడ చేస్తూ ఉంటే దాదాపు 50,000 దాకా సంపాదించారు. 50,000 కాదు, వైజాగ్ వెళ్ళి ఒక జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ సంపాదించారు. తర్వాత వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ గుర్తించి, నాకు అర్ధగంట టైం ఉంది ఎందుకంటే నేను మళ్ళా గుడివాడ మీటింగ్ ఉంది, అది ఫస్ట్ మీటింగ్, బిగ్గెస్ట్ మీటింగ్. వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ తెలుసుకొని 50,000 రూపాయలు ఇస్తే ఈ రోజు అతను avakaya.com అనే ఒక కంపెనీ పెట్టి 20 బ్రాంచ్లు ఓపెన్ చేసి 100 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించారండి. అతనికి వాళ్ళ అన్నయ్య ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి ఇదంతా చేయబట్టి ఇదే ఊరిలో అతను ఎవరో కాదండి, నేను చెప్పిన అతను జంపని శ్రీనివాసరావు గారని మన నిమ్మకూరుకి సంబంధించిన ఒక వ్యక్తి. ఈ రోజు అతను ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా మన ఊర్లో ఎంతో మందిని బాగు చేయగలుగుతున్నారు. ఇదే P4 కాన్సెప్ట్ అండి. ఒక మనిషి ఒక ఆస్తితో సమానం. ఈ రోజు వాళ్ళ అన్నయ్య ఎలాగైతే ఆయనకు అండగా నిలిచి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి తీసుకురాగలిగారో ప్రతి మనిషి అది చెయ్యగలరు. ప్రతి కుటుంబం పేదరికం నుంచి పూర్తిగా బయటకు తీసుకురాగలరు అన్న కాన్సెప్టే ఈ P4. కాబట్టి మీ ఊర్లోనే ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి రవి గారు చెప్పినట్టుగా కొన్ని 100 మంది ముందుకు రావడం జరిగింది. అందులో కొంతమంది మనకి డాక్టర్ సోమశేఖర్ గారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం నేను చూసుకుంటా, ఒక పెద్ద కొడుకుగా ఈ ఊరికి నేను అండగా ఉంటా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. అదే విధంగా జంపని శ్రీనివాసరావు గారు ఇప్పటికీ 7 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా రాబోయే కాలంలో 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మన కుదురవల్లి చైతన్య గారు, కుదురవల్లి మనోజ్ గారు ఒక్కొక్కళ్ళు 3 కుటుంబాలను అడాప్ట్ చేసుకొని పెద్దన్నయ్యలాగా వాళ్ళ కుటుంబాలను చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సోమశేఖర్ గారు దీని గురించి చెప్పబోయే ముందు ఒక్క మాట అండి. మహర్షి సినిమా అందరు చూశారు కదా, మన ఊరు మనకి చాలా ఇచ్చింది, మనం తిరిగి ఇచ్చేయాలి అన్న కాన్సెప్టే ఈ P4. క్లుప్తంగా మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరు నుంచి కొన్ని 100 మంది ఎన్టీఆర్లు వస్తారు అని నమ్మకంతో నిమ్మకూరులో స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సోమశేఖర్ గారికి 1-2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను.